రాత్రి 3 గంటలకు లేచి కాఫీ పొడి, షుగరు, పాలు ఉన్నాయా లేవానని చెక్ చేశారమ్మా. అవును కృష్ణవేణి, సుజాత మర్చిపోయిందని దగ్గరుండి చూసుకొని పాత్రలు కడగమన్నాను. వంశీ బాబుగారు చాలా గొప్పవారమ్మా. మీరు ఆఫీస్కి వెళ్తున్నారని ఆయనే స్వయంగా కాఫీ చేశారు. తీసుకో కృష్ణవేణి. వంశీ గారు, నా కాఫీ ఇచ్చి మీరేంటలా వెనక్కి వెళ్ళిపోయి దాక్కున్నారు? మరి మరి నీకు కాఫీ నచ్చుతుందో లేదో అని కృష్ణవేణి. వావ్, వంశీ గారు కాఫీ బ్రహ్మాండంగా చేశారు. సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ కృష్ణవేణి. మీరు ఆఫీస్లో పనిచేస్తున్నట్టు నాకింతవరకు తెలియదు మామయ్య. బ్యాంకులో నాది కాంట్రాక్ట్ పోస్ట్ కదమ్మా. టైం అయిపోయింది. ఏం చేయాలి అనుకుంటున్నప్పుడే రత్నప్రభ గారు పిలిచి వాళ్ళ ఆఫీసులో ఉద్యోగం ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగంలో జాయిన్ అయ్యానమ్మా. రత్నప్రభ గారి ఆఫీసులో ఉద్యోగం చేయడం వల్ల అటు అన్నయ్యకి కానీ ఇటు నీకు గాని ప్రాబ్లమ్స్ వస్తాయని మీ ఇద్దరికీ ఇంతవరకు చెప్పలేదమ్మా. మామయ్య, మీరు మా ఆఫీస్లో ఉద్యోగం చేయడం నాకు సంతోషమే. కానీ ఏదో అర్జెంటుగా మాట్లాడాలని ఫోన్ చేశారు. ఈ విషయం గురించేనా? ఈ విషయం గురించి కాదమ్మా, అది వేరే విషయం. ఏంటి మామయ్య అది? మన ఆఫీసులో ₹1,00,00,000 మిస్ అయిపోయాయమ్మా. వంశీబాబుని విడిపించడం కోసం త్రిషకి 100 కోట్లు ఇవ్వాలని ఆఫీస్ నుంచి డబ్బు కలెక్ట్ చేసుకుని మీ మామయ్య గారు తీసుకెళ్లారు. మొత్తం డబ్బు ఆఫీస్కొచ్చింది. అందులో 30 కోట్లు లిక్విడ్ క్యాష్ మీ మామయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చారు. ఆ 30 కోట్లు ఆఫీస్ లాకర్లోనే పెట్టాం. ఆ తర్వాత లెక్క చూస్తే అందులో ₹1,00,00,000 మిస్ అయిపోయాయమ్మా. ఆ డబ్బు నేనే తీశానని, ఆ దొంగ నేనేనని శశిధర్ గారు నా మీద నింద వేశారమ్మా.
ఇదమ్మా జరిగింది. అమ్మా, మన వాసు మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నిజంగా ₹1 తీసుకోలేదమ్మా. నన్ను నమ్మమ్మా, నన్ను నమ్ము. మామయ్య ఊరుకోండి, ఏడవకండి మామయ్య. లేదమ్మా, చచ్చిపోవాలనిపిస్తుందమ్మా, చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యో మామయ్య ప్లీజ్, మామయ్య అంత మాట అనకండి. అమ్మా, ఒకసారి 2 లక్షలు బ్యాంకులో తేడా వచ్చినందుకు నీ జీవితం తలక్రిందులైంది. ఈరోజు మళ్ళీ ₹1 గొడవతో నా వల్ల నీకు తలవంపులు తెస్తున్నానమ్మా. ఛీ! నా మీద నాకే అసహ్యంగా ఉందమ్మా. నాకు నిజంగానే చచ్చిపోవాలనుందమ్మా, చచ్చిపోవాలనుంది. మామయ్య ప్లీజ్. అసలు ఈ ఉద్యోగం విషయమే అన్నయ్యతో చెప్పకుండా చేస్తున్నాను. పైగా ఈ ₹1 దొంగతనం గొడవ ఇవన్నీ తెలిస్తే నేను అన్నయ్య ముందు తలెత్తుకోలేనమ్మా. అందుకే చచ్చిపోవాలనిపిస్తుందమ్మా, చచ్చిపోవాలనిపిస్తుంది. దీనికి చావే పరిష్కారం అనిపించిందమ్మా. కానీ ఒక్కసారి నీతో మాట్లాడదాం అనిపించిందమ్మా. చివరి నిమిషంలో డెసిషన్ తీసుకుని నీకు ఫోన్ చేశానమ్మా. మామయ్య, మీరెలాంటి తప్పు చేసుండరని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మనం తప్పులు చేయకుండా ఎంత నిజాయితీగా ఉండాలనుకున్నా ఒక్కొక్కసారి ఇంకొకరి వల్ల మన నిజాయితీకి మచ్చొస్తుంది. అప్పుడే కాస్త ఓర్పుగా ఉండాలి మామయ్య. శశిధర్ గారు చివరికి నా మీద దాడి చేసే వరకు వచ్చాడంటే ఒక్కసారి ఆలోచించమ్మా, పరిస్థితి ఎంతవరకు వచ్చేసిందో. ఆ రోజు కదమ్మా, ఆ రోజు కంటే ఈ రోజు ఇంకా నేను నరకం అనుభవిస్తున్నానమ్మా, నరకం అనుభవిస్తున్నాను. అటు అన్నయ్యకు, ఇటు నీకు, మీ ఇద్దరికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నానమ్మా. ఇది ఎంతవరకు వెళ్ళిపోతుందోనని నాకు బాధగా ఉందమ్మా, బాధగా ఉంది. మామయ్య, పరిస్థితి ఎంతవరకు వెళ్ళినా మీరు ఏ తప్పు చేయలేదని నిర్దోషని మీ కన్నీళ్లు చెప్తున్నాయి. కానీ ₹1 పోయి ఇన్ని రోజులవుతున్నా శశిధర్ బాబాయి మా అత్తయ్య గారికి కానీ మామయ్య గారికి కానీ ఇంతవరకు చెప్పలేదు. ₹1 పోతే బిజినెస్ లో మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మన వ్యక్తిత్వం కంటే కోట్లు ముఖ్యం కాదు. అన్నయ్య ఆత్మాభిమానం గురించి నీకు బాగా తెలుసు. అలాంటి ఆయనకి తలవంపులు ఇటు నీకు. మామయ్య ప్లీజ్, మీరింకేం మాట్లాడకండి. ఆ రోజు బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని ఆఫీస్లో నిర్బంధించినప్పుడే మీ కళ్ళల్లో పశ్చాత్తాపం చూశాను. మీరు మళ్ళీ అలాంటి తప్పు చేయరని నేను ఆ రోజు నమ్మాను, ఈ రోజు కూడా నమ్ముతున్నాను. ₹1 డబ్బు పోతే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఆఫీస్లో వేరే వాళ్ళు తీసుండొచ్చు కదా. అసలేం జరిగిందో నేను కనుక్కుంటాను మామయ్య. ముందు నుంచి ఆ శశిధర్ గారు నేనే తీశాను అని ఫిక్స్ అయిపోయాడమ్మా. తను ఎందుకు నన్ను అంతగా టార్గెట్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదమ్మా. సరే మామయ్య, మీరు నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను.
మీరు ప్రశాంతంగా ఉండండి. సరేనమ్మా, ఇక నేను ఇంటికి వెళ్తాను. నేను ఆఫీస్కి రాలేనమ్మా. లేదు మామయ్య, మీరు ఆఫీస్కి వెళ్ళండి. లేదమ్మా, నేను వెళ్ళను. మామయ్య, ఈ రోజు నుంచి మీ ఆఫీస్ ఎండీగా నేను బాధ్యతలు తీసుకుంటున్నాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజమా? అవును మామయ్య. సో మీరెప్పట్లాగే ఆఫీస్కి వెళ్ళి మీ పనిలో ఉండండి. మిగతాది నేను చూసుకుంటాను. అమ్మా, నిజంగా ₹1 నేను తీలేదమ్మా. మామయ్య, మీరు అలాంటి తప్పు చేయరని నాకు తెలుసు. ₹1 ఇష్యూని 24 గంటల్లో నేను సెటిల్ చేస్తాను. అలాగేనమ్మా, అలాగే. ముందు మీరు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళండి. సరే. ₹1 ఎలా మిస్ అయ్యాయి? నీకేమైనా పిచ్చి పట్టిందా? లాస్ట్ మినిట్లో చూశాను కాబట్టి నిన్ను సేవ్ చేశాను. లేకపోతే కృష్ణవేణి ఇంటి సెక్యూరిటీ నిన్ను క్యాచ్ చేసేది. రివాల్వర్ పట్టుకుని షూట్ చేయడం అంత ఈజీ అనుకున్నావా? నువ్వు కాల్చే ప్రతి బుల్లెట్కి లెక్కుంటుంది త్రిష. పగ తీర్చుకోవడానికి కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. నీకు చెప్పకుండా ఏదో ఆవేశంలో వచ్చాను. సారీ భవానీ. త్రిష, నువ్వు నా మాట వింటావా? ఈ ఇంట్లో వాళ్ళైతే ఈ ఇంటి కోడలయ్యే అర్హత లేదని నిన్ను కొట్టి పంపించారో వాళ్లే నిన్ను కోడలుగా వెల్కమ్ చెప్పేలా చేస్తాను. 2000 కోట్ల ఇంటికే కోడలు కావాలని కలలు కన్నావు. నీ కలను నేను నిజం చేస్తాను. నిన్ను పిచ్చిగా ప్రేమించిన అరవింద్ చేతే పిచ్చిగా ప్రేమించేలా చేసి అరవింద్ చేత నీ మెడలో తాళి కట్టిస్తాను. ఆ ఇంటి కోడలై రత్నప్రభ, సృజన్, ఆ పిచ్చోడు, కృష్ణవేణి, లక్ష్మీనారాయణ టోటల్ ఫ్యామిలీ మీద పగ తీర్చుకునే అవకాశం నేను నీకు కల్పిస్తాను త్రిష. కానీ ఇవన్నీ జరగాలంటే నువ్వు నా మాట వినాలి. సరే భవానీ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడేం చేయాలో చెప్పు. ఇది నా ప్లాన్. నీకు ఓకేనా? మే కమిన్ సార్. రారా. సార్, హాట్ కాఫీ స్పెషల్గా మీకోసమే. పెట్టు. సార్. ఏంటి సార్, ఈరోజు మన కంపెనీకి కొత్త ఎండి గారు వస్తున్నారంట కదా? అదే సార్, మన వంశీబాబు గారి వైఫ్ కృష్ణవేణి గారు ఈ వేళ నుంచి ఛార్జ్ తీసుకుంటున్నారంట కదా?
కృష్ణవేణి గారు వీరభద్రం గారికి మేనగోళ్ల వరుస అంట కదా. ఆఫ్ కోర్స్ మీ కూతురు వరుస అనుకోండి. రేయ్, నీ సోది ఆపుతావా లేదా? సారీ సార్. చెప్పు మయూరి, కృష్ణవేణి బయలుదేరిందా? బయలుదేరింది శశి. భయంగా ఉంది మయూరి. అంతా నీ చేతకానితనం వల్లే. కృష్ణవేణిని ఎండీని చేస్తారని నేను ఊహించానా ఏంటి? రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ మీరు సరిగ్గా హ్యాండిల్ చేస్తుంటే కృష్ణవేణి ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేదే కాదు. అబ్బా, గొడవ పడతావేంటి? ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. నాకు అర్థం కావడం లేదు. ఆ వీరభద్రం ఆఫీస్కి వస్తే కృష్ణవేణికి ₹1,00,00,000 విషయం చెప్తాడో ఏంటో. చెప్తాడంటావా? మేనకోడలు ఎండీ అయితే తనకి ఫేవర్గా ఉంటుందని చెప్తాడు కదా మయూరి. అబ్బా, ₹1,00,00,000 కొట్టేయకపోయినా మనం అనుభవించే టెన్షన్ దొంగతనం చేసినాడు కూడా పడడేమో. ఛా, ఏంటి శశి ఈ సిచ్యువేషన్? బావగారు ఆ 30 కోట్ల డబ్బు కృష్ణవేణికి అప్పచెప్పమన్నారు. కృష్ణవేణి రాగానే ఆ 30 కోట్లు తీసుకురమ్మంటుంది. ఫినిష్, మనం అవుట్ మయూరి. శశి, నువ్వు నన్ను కంగారు పెట్టుకో. బీపీ షుగర్లు వచ్చేలా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఏం చేయాలి మయూరి? శశి, ఇప్పుడు భయపడాల్సింది మనం కాదు, కృష్ణవేణి. వాట్? అవును శశి, ₹1,00,00,000 ఇష్యూ తెలియగానే మేనమామకు ఫేవర్గా మాట్లాడి అత్తింట్లో మనల్ని దూరం చేసుకుంటుందా? లేదంటే మన వైపు ఫేవర్గా ఉండి మేనమామను దూరం చేసుకుంటుందా? చూద్దాం. ఎటు మొగ్గినా నష్టపోయేది కృష్ణవేణి. అబ్బా, భలే చెప్పావు మయూరి. ఇంతకీ ఆ వీరభద్రం ఆఫీస్కి వచ్చాడా? రమ్మని బెదిరించాం కదా, ఖచ్చితంగా వస్తాడు. చూద్దాం ఏం జరుగుతుందో. మనోజ్ గారు. నాయక్ గారు రండి. గుడ్ న్యూస్ మనోజ్ గారు. విశ్వంబర గురించా? కాదు, రాజగోపాల్ నాయుడు గురించి. గ్రేట్ న్యూస్. సమాధి తెరిచిన రోజున రాజగోపాల్ కూడా అక్కడే ఉన్నాడని డైరీలో ఎలిజబెత్ రాసింది కదూ? అవును. మధ్యలో కూలీల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళినట్టుగా ఎలిజబెత్ డైరీలో రాసింది. ఆ రోజు మార్నింగ్ నేను డెత్ పార్టీకి వెళ్ళినప్పుడు రత్నబాబు గారు అతని గురించి వివరాలు ఇవ్వలేదు. సరే, రాజగోపాల్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి నాయక్ గారు. ఆ రాజగోపాల్ ఫోటోను మా వాళ్ళకిచ్చి విజయవాడ ఈస్ట్ వెస్ట్ గుంటూరు ఏరియాల్లో మొత్తం వెతికించాను. మొన్న మనం రాజమహల్ రహస్యం కోసం పెనుగంచిప్రోలు వెళ్ళాం కదా? అవును. అదే ఏరియాలో ఓ చిన్న ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ ఏరియాలో ఆ రాజగోపాల్ కనిపించాడని ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. పెనుగంచిప్రోలు ఫారెస్ట్ ఏరియా. నెల రోజుల క్రితం రాజగోపాల్ని చూశానని కూడా చెప్పాడంట. అంటే తాను బతికున్న విషయం బయట ప్రపంచానికి తెలియకుండా తిరుగుతున్నాడు. సో రాజగోపాల్ వెనుక ఏదో మిస్టరీ ఉంది మనోజ్ గారు. మరి రాజగోపాల్ విషయం సాహు బ్యాచ్ కూడా తెలుసుండొచ్చు కదా? రాజగోపాల్కు విశ్వంబర్కి మధ్య ఏం జరిగిందో తెలియకుండా మనం ఎలా గెస్ చేయగలం మనోజ్ గారు? రాజగోపాల్ నాయుడు సీక్రెట్గా బతుకుతున్నాడంటే ఆ రోజు రాత్రి ఎలిజబెత్కి తెలియకుండా ఇంకేదో జరుగుంటుంది నాయక్ గారు. నాయక్ గారు, సమాధిలో ఉన్న చక్రవర్తి దేహం, దేవత నగలు విశ్వంబర దగ్గర ఉన్నాయా లేక రాజగోపాల్ దగ్గర ఉన్నాయా అని డౌట్ వస్తుంది.
అంటే రాజగోపాల్ నగల కోసం విశ్వంబర మీద దాడి చేసుంటాడేనా మీ ఉద్దేశం? దాడి చేశాడా, లేక వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగిందా, లేక వాళ్ళిద్దరి మధ్య ఇంకేమైనా జరిగిందా అని తెలిస్తే గాని మిస్ అయిన చక్రవర్తి దేహం, నగల గురించి తెలియదు నాయక్ గారు. మనోజ్ గారు, ఎలిజబెత్ డైరీతో క్లోజ్ అవుతుందనుకున్న కథ ఇన్ని మలుపులు తిరుగుతోంది. నాకేం అర్థం కావట్లేదు మనోజ్ గారు. హలో హలో హలో, ఏ కాల్ చేసి మాట్లాడరేంటి?